రోజు టీతో పాటు బిస్కెట్సే తినకుండా కరకరలాడే ఈ స్నాక్‌ను గూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, ఈవినింగ్ స్నాక్‌లోకి టీతో పాటు గూడా తినవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా తయారు చేసి పెట్టుకోవడం వల్ల 15 రోజులు నిల్వ ఉంటాయి. హలో అండి! అందరికీ నమస్కారం. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, అర స్పూను జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసి వేశాను. పచ్చి శనగపప్పు, నువ్వులు వేశాను. వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చు. వేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. తర్వాత ఇలా బాల్స్‌లా తయారు చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి మిడిల్ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు గారెల మిస్ని తీసుకొని బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఈ పిండి ముద్ద తీసుకొని దానిపైన పెట్టి ఇలా నొక్కడం వల్ల అవి రౌండ్గా వస్తాయి. ఆ మధ్యలో ఒక హోల్ పెట్టుకొని వాటిని చక్కగా తీసుకోవాలి. ఇవి కవర్కు అంటుకోకుండా ఎప్పటికప్పుడు ఆయిల్ రాస్తూ ఉండాలి. అవి ఈజీగా వస్తాయి. మనం చేతి వేళ్ళతోటి కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా చేసుకోవచ్చు అని నేను ఈ మిషన్తో తయారు చేశాను. ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఏ బియ్యంతోనైనా పిండి పట్టించి తయారు చేసుకోవచ్చు. పిండి కలిపే ముందు గోరువెచ్చని ఆయిల్ కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ వేసి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇవి 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి ఇలా 2 వైపులా కాల్చాక ఒక ప్లేట్లో పేపర్ వేసి దానిపైన ఇవి వేయాలి. వీటికి ఏమన్నా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చుకుంటుంది. ఇవి బాగా చల్లారాక మూత ఉన్న బాక్సులో వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్ లాగా టీ టైంలో తినవచ్చు. బిస్కెట్స్ తినే బదులుగా చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నువ్వులు, వేరుశనగ పలుకులు, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసాం కదా, చాలా టేస్ట్ ఉంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా అన్నీ నేను తయారు చేసి పేపర్ పైన వేసుకున్నాను. అవి చల్లారాక బాక్స్లో వేసి పెడతాను. 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. టీ తయారు చేస్తున్నాను. 1 గ్లాసు పాలు, అర గ్లాసు నీళ్లు, 1 స్పూను షుగర్, అర స్పూను టీ పౌడర్ వేసి మరిగించాను. ఈవినింగ్ స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి. ఎక్కువగా టీతో బిస్కెట్స్ తింటూ ఉంటారు. బయట కొనుక్కొచ్చిన బిస్కెట్స్ తినకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకొని తినండి.